అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతూ మన్యవాసులను గజగజ వణికిస్తుంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో ఏజెన్సీలోని గిరిజన గ్రామాలు చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. తాజా గణాంకాల ప్రకారం అరకు లోయలో అత్యల్పంగా 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా మినమలూరులో 8 డిగ్రీలు, చింతపల్లిలో 9.2 డిగ్రీలు, పాడేరు జిల్లా కేంద్రంలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ తీవ్రమైన చలికి తోడు తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు, ముఖ్యంగా ఘాట్ రోడ్లపై ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గిపోవడంతో వాహనాల హెడ్లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. హరీష్, ఇప్పటికీ కూడా ఫిబ్రవరి నెల దగ్గరికి వస్తున్నా కూడా ఎప్పటికీ కూడా ఎక్కడ కూడా చలిగానికి ప్రభావం అయితే తగ్గిపోయిన పరిస్థితి కనిపించట్లేదు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు మొత్తం కూడా మొత్తం దట్టమైన పొగతో పొగమంచుతో కమ్ముకొని ఉండడంతో దాదాపు దారులు కూడా కనిపించిన పరిస్థితులు ఉండడంతో ప్రజలంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ముఖ్యంగా ఇప్పుడు కూడా అరకు ఉత్సవ కార్యక్రమం ఏదైతే విశాఖ ఉత్సవం అరకు ఉత్సవం కూడా ఏదైతే కొనసాగిస్తుందో అక్కడికి వచ్చే పర్యాటకులు సైతం కూడా దీనిపై ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అరకు ఉత్సవం సంబంధించి భారీగా అయితే జనసంద్రం అయితే పర్యాటకులు అయితే అత్యధికంగా వస్తున్న పరిస్థితుల్లో కూడా అక్కడ ఉండడానికి అయితే ఉండే విధంగా లేని పరిస్థితి అయితే చల్లని చలితో గదగద అనిపిస్తున్న పరిస్థితి ఉండడంతో అక్కడ పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలానే రాకపోకలు కొనసాగించే వాళ్ళు సైతం కూడా దీనిపైన తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పాడేరు, లంబసింగి, వంజంగి, చింతపల్లి, అరకు, ముంచింపుట్ ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతాయి. ఇప్పటికీ కూడా జనవరి 31వ తారీఖు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఆ యొక్క పొగమంచు ఉండడంతో దారులు ఏవి కనిపించకపోవడంతో ప్రజలంతా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పాడేరు ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండడం, అలానే అరకు, లంబసింగి ప్రాంతాల్లో సింగిల్ డిజిట్స్ 7 డిగ్రీల సెల్సియస్ వచ్చేసి అరకులోనే, అలానే చింతపల్లిలో 9 డిగ్రీల సెల్సియస్ కావచ్చు, ముంచింపుట్లో 9 డిగ్రీలు, అలానే పాడేరులో 6.8 డిగ్రీల్లో అయితే ఇలా నమోదు కావడంతో సింగిల్ డిజిట్స్ వాతావరణం రావడంతో అక్కడ ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు. అలానే వాహనదారులు, ప్రధానంగా వాహనదారులు ఈ యొక్క ఘాట్ రోడ్ ఏదైతే ఉందో ఘాట్ రోడ్ లో ప్రయాణం చేయడం అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉండడం, ప్రజలంతా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాహనదారులు వెళ్లాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉండడంతో ప్రజలంతా కూడా ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా సురక్షితంగా వెళ్లాలని ఇప్పటికే జిల్లా అధికారులు ఎప్పుడైతే డిసెంబర్ 11వ తారీఖు నుండి కూడా ఈ యొక్క ఆదేశాలను జారీ చేశారు, ఎప్పటికి కూడా వాటినే కొనసాగిస్తున్నారు. భారీ వాహనాలను సాయంత్రం 5 నుండి ఉదయం 10 వరకు కూడా భారీ వాహనాలు ఏవి కూడా ఘాట్ రోడ్డు ఎక్కించొద్దని అయితే ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలు ఈ భారీ వాహనాలన్నీ కూడా ఘాట్ రోడ్డు కింద, అలానే ఈ అరకు గానీ పాడేరులో గానీ అవి మిగతాయి అక్కడ ఉండిపోతున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా అల్లూరు ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ నివసిస్తున్న వర్తకులు కానీ అలానే స్థానికులు కానీ ఈ యొక్క ఈ చల్లదనాన్ని తట్టుకోలేక ఈ వేడి క్లీన్ కోసం అయితే మంటలు తీసుకొని ఉదయం నుండి కూడా ఇక్కడ ఉంటున్న పరిస్థితి ఉంది. అలానే 11 గంటల వరకు కూడా ఈ యొక్క ఎండ రాకపోవడం, అలానే సాయంత్రం 4-5 చల్లబడిపోవడం, అంటే దాదాపు 5-6 గంటలు మాత్రమే ఈ యొక్క వెలుతురు వేడితో ఉంటున్నారు. మిగతా సమయం అంతా కూడా చల్లని ఈ చలి గదిగా వణికిస్తున్న పరిస్థితి ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఇప్పటికీ
కనిపించని అనారోగ్యాన్ని అయితే ఎదుర్కొనడం అయితే జరుగుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో భారీగా అయితే ఈ యొక్క చల్లదనానికి సంబంధించి దగ్గు, జలుబు, అలానే ఆరోగ్య సమస్యలు, అలానే చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయైతే దానికి సంబంధించి వైద్యులను సంప్రదించాలని కూడా వైద్య శాఖ అయితే అక్కడ సూచిస్తున్న పరిస్థితి ఉంది. వైద్యులు కూడా ఆ ప్రాంతానికి చేరుకుని మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉండడంతో దాదాపు పరిసర ప్రాంతాలు మొత్తం అప్రమత్తంగా ఉండాలైతే వాతావరణ శాఖ అధికారులతో పాటు స్థానికంగా జిల్లా యంత్రాంగం కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే దీనిపైన ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలానే ఎండెట్లో ప్రజలు వెయిట్ చేస్తున్న ఈ విశాఖ ఏజెన్సీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎండ కోసం పడిగొప్పలు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది హరీష్. ఓకే, రైట్ సూర్యప్రకాష్. అలాగే ఇంకెన్ని రోజుల పాటు ఈ చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే 7 డిగ్రీలో ఉన్న చలి తీవ్రత, అంటే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందా? దాదాపు పగటిపూట ఉష్ణోగ్రతలు ఏదైతే మనం చెప్పుకున్నామో 11 నుండి 4 గంటల సమయంలో ఉష్ణోగ్రతలు అయితే దాదాపు 18 నుండి 20 డిగ్రీలకు అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ అదే కొనసాగించాల్సిన ఆ యొక్క ఉష్ణోగ్రతల మార్పు అయితే సాయంత్రం 4 నుండి ఉదయం 10 వరకు కూడా ఏదైతే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ లో ఉన్నాయో వాటిని అయితే మారే అవకాశం కూడా కొద్ది రోజుల్లో ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తారు. ప్రధానంగా ఈ అరకు, లంబసింగి, పాడేరు, చింతపల్లి ఈ ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా దట్టంగా ఈ యొక్క పొగమంచుతో కమ్ముకొని ఈ మేఘాల వలయం అయితే నింపుకునే విధంగా అయితే ఆ ప్రాంతం మొత్తం కూడా ఉంటుంది కనుక ఆ ప్రాంతంలో ఈ చుట్టూ కొండలు కావడంతో ఆ మొత్తం గాలి మొత్తం కూడా సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న పరిసర ప్రాంతాలు కనుక ఆ చల్లని గాలులన్నీ కూడా అదే ప్రాంతంలో వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు రాగల 15 రోజుల్లో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుందని, ఈ యొక్క సింగిల్ డిగ్రీస్ కాస్త డబుల్ డిగ్రీస్ 17 నుండి 18 డిగ్రీలు రాత్రి సమయంలో వచ్చే అవకాశం ఉంటుందైతే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ ఎప్పటికీ అంచనా వేస్తున్నా కూడా రోజు రోజుకి దాదాపు జనవరి 20 తారీఖులు దాటిన తర్వాత కాస్త మెరుగుపడే అవకాశం ఉంటుంది ఇప్పుడు కూడా. కానీ ఈ ఏడాది డిసెంబర్, నవంబర్ ఎండింగ్ కూడా ఏదైతే నవంబర్ నుండి కూడా ఇప్పటికి కూడా అదే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో స్థానికంగా ఉన్న ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 15 రోజుల్లో ఈ ఇబ్బందులు అయితే తక్కువ అవకాశం ఉంటుంది అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.